ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. మొదటిగా దేవాది దేవునికి వందనములు. గతించిన 2024 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి 2025వ సంవత్సరంలో మనందరినీ ఈ విధంగా నడిపించినందుకు దేవునికి వందనాలు. ప్రభు కృపా సన్నిధి యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ యేసయ్య నామంలో శుభాభివందనములు మరియు విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరములో మొదటి దినాన దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము గతించిన సంవత్సరంలో జరిగిన బాధాకరమైన వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, వాటిని వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియను దేవుడు నీ ఎడల జరిగిస్తాడు అనే నమ్మిక, విశ్వాసం కలిగి ఉండు. నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను తలంచుకొనకుండా వాటిని విడిచిపెట్టి దేవుడు నా పక్షమున ఒక నూతన కార్యం జరిగిస్తాడు అనే నమ్మికను ఉంచు. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. మనందరి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ఒక నిర్దిష్టమైన ఆలోచనను కలిగి ఉండి అది మనందరి జీవితాల్లో నెరవేర్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అది మన వరకు రావాలి అంటే గతించిన సంవత్సరంలో నీవు ఏవైతే చేయకూడని పనులు చేసి దేవునికి దూరస్తుడవయ్యావో, ఏదైతే చేయవలసిన పనులు చేయకుండా దేవునికి అయిష్టంగా జీవించావో, అవి చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు, అన్నిటినీ ఒక్కసారి సరిదిద్దుకొని సరిచేసుకుంటే దేవుడు నీ ఎడల దాచి ఉంచిన మేళ్లను, ఆశీర్వాదాలను, దీవెనలను ఈ సంవత్సరంలో అయినా నీవు పొందుకోవాలని, నీకు వాటిని అనుగ్రహించాలని ఆ దేవుడే ఆశతో ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎప్పుడు బిడ్డల కొరకు మంచి ఈవులను, ఆశీర్వాదాలనే ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ వాటిని పొందుకునే స్థితిలో మనము ఉండకుండా మనకు దేవునికి మధ్యన సాతాను శోధనలు, పాపములు అన్నీ అడ్డుగా ఉండి వాటిని మనకు దూరం చేస్తూ ఉంటాయి. కనుక ఈ దినము నుండి అయినా ఒక్కసారి ఆలోచించి నీవు దేవునికి మధ్యలో ఏమి అడ్డుగా నిల్చుచున్నావో వాటిని నీ నుండి తొలగించుకొని దేవునికి దగ్గరగా సన్నిహిత్యంగా జీవించాలని ఒక చక్కని నిర్ణయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీలో ఉన్న పాపాన్ని, చెడు వ్యసనాలను, వంకర మార్గాలను, దుష్కార్యాలను అన్నిటినీ విడిచిపెట్టి దేవుడిచ్చు దీవెన, ఆశీర్వాదాలను నీవు పొందుకొందువు గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. అవును ప్రభా, గతించిన సంవత్సరంలోనైనా మేమేమైతే నాయనా మీకు అయిష్టంగా జీవించామో, మా బ్రతుకుల్లో ఏదైతే మీకు మాకు మధ్యన అడ్డుగా ఉన్నదో వాటన్నిటినీ నాయనా ఈ సంవత్సరంలోనైనా సరే వాటినన్నిటి నుంచి తొలగించుకొని వాటి నుండి మేము విడుదల పొందుకొని మీకు దగ్గరగా, మీకు సమీపంగా, మీలో బ్రతికే జీవితాల్ని మా అందరికీ దయచేయండి నాయనా. మా అందరికీ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు నాయనా. ఎవరైతే నాయనా తండ్రి ఈ సంవత్సరంలో నాయనా తండ్రి వారి యొక్క స్థితులను, గతులను మీరు మార్చి నాయనా ఈ నూతన సంవత్సరంలో అయినా అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించి దీవించి మీ మేళ్లతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్.
God bless you all. I wish you happy new year to all Prabhu Krupa Sannidhi YouTube viewers.